ఆరావళి పర్వతాలు సేఫ్. సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన క్లియర్ కట్ డైరెక్షన్స్ తో ప్రస్తుతానికి ఈ పర్వతాల దగ్గరలో మైనింగ్ అనేది జరగదు. గత వారంలో అసలు పర్వతాలంటే ఏంటని నిర్వచనం మార్చేయడంతో మొదలైన రగడ కోర్టు దృష్టికి వచ్చింది. 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న కొండలు పర్వతాలు కాదనే ఓ సిఫారసు తర్వాత కేంద్రం మైనింగ్ కంపెనీలకు ఇచ్చిన సడలింపు వంటి ప్రతి అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది. అంతేకాదు ఆరావళి పర్వతాల చుట్టూ అల్లుకున్న వివాదాలు, వాటిపై ఇచ్చిన ఆదేశాలు ఏవీ చల్లవని అన్నింటినీ అబయన్స్ లో పెట్టేసింది సుప్రీంకోర్టు. ఆపేయండి, అన్ని ఆపేయాల్సిందే. ఆరావళిపై రివ్యూ కమిటీ తిరిగి చెప్పే వరకు ఆరావళి ఇష్యూలో అన్నింటిపై స్టే. ఆరావళి పర్వతాల చుట్టూ ఎన్ని రకాల తీర్పులు వచ్చాయో, ఆదేశాలు ఉన్నాయో అన్నింటినీ అబయన్స్ లో పెడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై ఎన్ని తీర్పులు వచ్చాయో వాటిపై స్టే ఇస్తూ ఆరావళి పర్వతాల నిర్వచనం, మైనింగ్ పర్మిషన్లు అన్నింటినీ నిలిపివేస్తూ సిజేఐ సూర్యకాంత్ ఆధ్వర్యంలో జస్టిస్ జేకే మహేశ్వరి, ఏజీ మాసిష్ తో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. మొత్తం ఈ కేసుపై విచారణ వచ్చే ఏడాది అంటే జనవరి 21కి వాయిదా వేసింది. ఆరావళి పర్వతాలపై ప్రస్తుతం నెలకొన్న వివాదంపై స్పందించాల్సిందిగా కేంద్రంతో పాటు 4 రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరావళిలో మైనింగ్ పూర్తి నిషేధాన్ని తిరస్కరించిన గత తీర్పుతో పాటు కొండలను పునర్నిర్వచించిన కమిటీ సిఫార్సులు కూడా తాజా ఆదేశాలతో నిలిచిపోయినట్లే. దీంతో ఈ ఆదేశాలు కేంద్రానికి చెంపపెట్టు అంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. అయితే ఇదే సమయంలో సుప్రీంకోర్టు పిటిషన్దారుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. తాము తీర్పులు, ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా బయట మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. అలానే తదుపరి విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, పర్యావరణవేత్తలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని సూచించింది. 4 రాష్ట్రాల్లో లక్షలాది హెక్టార్లలో విస్తరించిన ఈ ఆరావళి పర్వత పంక్తులకు ఇండియన్ అమెజాన్ ఫారెస్ట్ గా గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులు పశ్చిమ, వాయవ్య రాష్ట్రాలకు పెట్టనికోట. ఇక్కడి భూగర్భ జలాలు, వాతావరణం ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. కాలుష్య నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఆరావళి పర్వత శ్రేణిలో దేన్ని చేర్చాలనే దానిపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆరావళి భవిష్యత్తుపై ఏం జరగబోతోందనేది ఆందోళనకరంగా మారింది. ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన తీర్పుతో పాటు నిపుణుల కమిటీ సిఫారసులను నిలిపివేసింది. వాటన్నింటినీ కూడా అబయన్స్ లో పెట్టింది.